బీఆర్ఎస్ చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లతో చర్చలు పూర్తయినట్టు సమాచారం. పార్టీలోకి వస్తే ఎంపీ టికెట్ ఇస్తామని ఏఐసీసీ లీడర్ల నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు టాక్. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ లీడర్లు వెంటనే అలర్ట్ అయ్యారు. పార్టీలోనే కొనసాగాలని స్వయంగా ఆయన ఇంటికెళ్లి మరీ బుజ్జగించినట్టు తెలుస్తోంది. కానీ ఆ బుజ్జగింపులకు సదరు ఎంపీ మనసు మార్చుకోలేదని తెలిసింది. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసిన పలువురు బిజినెస్ పర్సన్లు ఎంపీలుగా గెలిచారు. కానీ అందులో మెజార్టీ ఎంపీలు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదట. వారంతా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని టాక్. ఈ క్రమంలోనే ఓ సిట్టింగ్ ఎంపీ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరగగా పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ లీడర్ హస్తంగూటికి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని రాష్ట్ర పీసీసీ కీలక నేతలు సైతం సుముఖంగా ఉన్నారట. కాగా పార్టీ మారే విషయంపై తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు నేతలకు ఆ ఎంపీ సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఓడిపోయే పార్టీ నుండి పోటీ చేయను, కాంగ్రెస్లోకి అందరూ వెళ్లేందుకు రెడీగా ఉండండి అని తన అనుచరులకు ఇప్పటికే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సిట్టింగ్ ఎంపీ పార్టీ మారితే పరువు పోతుందని గ్రహించిన బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. సదరు ఎంపీని బుజ్జగించేందుకు పార్టీలోని ఇద్దరు కీలక నేతలు ఎంపీ ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. అక్కడే లంచ్ చేసిన తర్వాత ఆ ఇద్దరు లీడర్లు సదరు ఎంపీకి 4 గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి పార్టీలోనే కొనసాగాలని కోరినట్టు టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల మాదిరిగా మొత్తం ఖర్చు నీ ఒక్కడివే పెట్టుకోవద్దు, ఈసారి సగం పార్టీ ఇస్తది, పెద్దసారు కూడా త్వరలో నీతో మాట్లాడతారు అని భరోసా కల్పించే ప్రయత్నం చేశారని తెలిసింది. అయినా ఆ ఎంపీ మనసు మార్చుకోలేదని, ఎలాగైనా పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాల మధ్య చర్చ జరుగుతోంది. ఇక పార్టీ మారేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీకి బీజేపీలో ఉన్న ఒక కీలక నేతకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నేత ప్రోత్సాహంతోనే సదరు ఎంపీ రాజకీయాలకు వచ్చారనే టాక్ ఉంది. ఈ మధ్య ఇరువురు కలిసిన టైంలో పార్టీ మారే అంశం చర్చకు వచ్చినట్టు వారికి సన్నిహితంగా ఉండే లీడర్లు పేర్కొన్నారు. బీజేపీలోకి వస్తే టికెట్ ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటా, ఒకవేళ మా పార్టీలోకి రావడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళు, అక్కడి నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది, కానీ బీఆర్ఎస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగవద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిసింది.